ఆయన ఏం చెప్తా ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. ఇది ఆయన చెప్పే ఆలోచన. ఇది పార్టీకి సంబంధించిన అంశం. అయ్యా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి, గత ఎన్నికల్లో కూటమికి 53% ఓట్లు వచ్చినాయి, వైఎస్ఆర్సీపీకి 40% ఓట్లు వచ్చినాయి. కూటమి మరిన్నిసార్లు అన్ని ఎన్నికల్లో గెలవడానికి తగిన విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం నచ్చి మా దగ్గరికి వస్తున్నారో వాళ్ళని తీసుకునే హక్కు మాకుంది. 100% తీసుకుంటాం కూడా, ఇది కొనసాగిస్తాం కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీ చేతిలో నలిగిపోయినటువంటి కార్యకర్తలు ఈరోజు మా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు, ఏమండి మేము అక్కడికి అసలు ఉండలేము, ఆ పరిస్థితి కాదు, మీ పార్టీలోకి వస్తాం, దయచేసి మేము కూడా మంచి రాజకీయాలు చేస్తామని అడిగే వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా పార్టీలోకి తీసుకుని మా బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం. ఈసారి 53% కూటమికి ఓట్లు వచ్చినాయి, వచ్చేసారి 75% ఓట్లు కావాలనే కోరుకుంటాం కదా. ఆ విషయంలో మేము ఎక్కడ తగ్గే ప్రశ్న లేదు. వచ్చిన వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా చేర్చుకుంటాం. పార్టీ బలాన్ని పెంచుకోవడం అనేది వ్యూహంలో భాగమే, అంతే తప్ప ఇంకో ఉద్దేశం కాదు. రెండో కూడా చెప్తా ఉన్నాను, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు మా దగ్గరికి వస్తున్నారో వాళ్ళంతా గత ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పనిచేశారు. గత ఎన్నికల్లో మేము ఓడిపోవాలని ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ కూడా వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్తాను, మీరు వెంటనే మీకు ఎటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి కానీ మా వైపు నుంచి ఏమీ ఆశించకండి. మీరు నిజంగా నిజాయితీ పరులైతే ఒక 6 నెలలు, సంవత్సరం కష్టపడి పని చేయండి పార్టీ కోసం. తర్వాత మీ ఆలోచన విధానాన్ని చూసి, మీ నడవడికను చూసి మిమ్మల్ని ప్రోత్సహిస్తాము, అప్పుడు పదవులు ఇస్తాము అని చెప్తా ఉన్నాం. సో పార్టీని పెంచుకోవాల్సిందే. మీరే చెప్తా ఉన్నారు, జరిగినటువంటి 60-40కి నేను వ్యతిరేకము. 60-40ని భయంకరంగా వ్యతిరేకించి ప్రజలు నాకు ఓట్లు వేసినారు. దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 100కు 100% ఎవడైతే ఇంతకుముందు ఎమ్మెల్యే దుర్మార్గాలు చేసినాడో అదే దుర్మార్గాలు నాకు ప్రభుత్వం వచ్చింది కదా నేను చేస్తానంటే ఒప్పుకునే వ్యక్తిని కాదు నేను. చంద్రబాబు నాయుడు గారు నాకు అలా చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవ్వరూ తప్పు చేసినా ఎమ్మెల్యేలదే బాధ్యత అని చెప్పినాడు. కాబట్టి ఈ ఊరిని కాపాడుకోవడానికి, 60-40 నుంచి కాపాడుకోవడానికి నేను నిరంతరం పనిచేస్తానని మాత్రం ప్రజలకు హామీ ఇస్తాను. సార్, ఇసుక విషయంలోనే